Hi students, welcome to SSR English. Today we discuss one of the grammar topic in first year intermediate, articles. Articles 8th Roman లో మనకి ఆర్టికల్స్ వస్తాయి. ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్లో మనకి ఈ గ్రామర్ టాపిక్ ఉంది. ఇది 6 వస్తాయి. ఒక్కోదానికి హాఫ్ మార్క్ చెప్పిన 3 మార్క్స్ మనకి గ్రామర్ టాపిక్ ఇవ్వబడుతుంది అనమాట. దీంట్లో మనం ఏం డిస్కస్ చేస్తున్నాము అంటే కనుక అసలు వేటిని ఆర్టికల్స్ అంటారు, ఆర్టికల్స్ ఎన్ని రకాలు, అసలు ఇంగ్లీష్లో ఆర్టికల్స్ ఎన్ని ఉన్నాయి, ఏ ఆర్టికల్ని ఎక్కడెక్కడ ఉపయోగించాలి, ఎక్కడ ఉపయోగించకూడదు అనేటువంటి దీంట్లో మనం డిస్కస్ చేస్తున్నాము. వాట్ ఆర్ ద ఆర్టికల్స్, వాట్ ఆర్ ఎగ్జాక్ట్లీ కాల్డ్ ఆర్టికల్స్. ఆర్టికల్స్ అని వేటిని అంటారు అంటే ఏ, యాన్, ది ఆర్ కాల్డ్ ఆర్టికల్స్. ఏ, యాన్, ది ఆర్ కాల్డ్ ఆర్టికల్స్. ఏ, యాన్, దిలను ఆర్టికల్స్ అని పిలుస్తాము. అసలు ఇంగ్లీష్లో ఎన్ని ఉన్నాయి ఆర్టికల్స్ అనేవి? హౌ మెనీ ఆర్టికల్స్ ఇన్ ఇంగ్లీష్, హౌ మెనీ ఆర్టికల్స్ ఇన్ ఇంగ్లీష్ అంటే కనుక దేర్ ఆర్ 2 ఆర్టికల్స్ ఇన్ ఇంగ్లీష్. దేర్ ఆర్ 2 ఆర్టికల్స్ ఇన్ ఇంగ్లీష్. 3 కాదు, ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఆ 2 ఏంటంటే ఇక్కడ ఒకటి ఇండెఫినెట్ ఆర్టికల్స్, ఇండెఫినెట్ ఆర్టికల్స్. రెండోదాన్ని ఏమంటాం మనం? డెఫినెట్ ఆర్టికల్. ఇండెఫినెట్ ఆర్టికల్స్ని వేటిని అంటారు? ఏ, యాన్. ఏ, యాన్ అంతా కూడా ఇదంతా కూడా ఒకటే వర్గం. ఏ, యాన్లను ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటారు. ది అనేటువంటి దాన్ని డెఫినెట్ ఆర్టికల్ అంటారు. ది ఈజ్ ద డెఫినెట్ ఆర్టికల్. డెఫినెట్, ఇండెఫినెట్ అంటే అర్థం ఏంటి? డెఫినెట్ అంటే అర్థం ఏంటంటే ఖచ్చితంగా, ఇండెఫినెట్ అంటే ఖచ్చితం కానీ, అంటే క్యాజువల్గా అని అర్థం. ఇక్కడ ఇండెఫినెట్ అంటే, డెఫినెట్ అంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా ఏదైనా ఒక వస్తువు గురించి కానీ ఒక వ్యక్తి గురించి కానీ మనకు ఖచ్చితంగా చెప్పినట్లయితే దాన్ని డెఫినెట్ ఆర్టికల్ అనేటువంటి దాన్ని ఉపయోగించాలి. దీంట్లోనే ఉంది అర్థం అంతా. మనం ఏదైనా ఒక దాని గురించి పర్టికులర్గా చెప్పినప్పుడు ది అనేటువంటి ఆర్టికల్ ఉపయోగించాలి. దాన్ని క్యాజువల్గా చెప్పినప్పుడు ఖచ్చితంగా కానిటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి చెప్పినప్పుడు మనం ఏ, యాన్లను ఉపయోగిస్తాము. చూసారు కదా. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఆర్టికల్స్ అనేవి? 2 ఉన్నాయి. దే ఆర్ 2 ఆర్టికల్స్ ఇన్ ఇంగ్లీష్. ఒకటి ఇండెఫినెట్ ఆర్టికల్స్, రెండోది వచ్చేటప్పటికి డెఫినెట్ ఆర్టికల్. ఈ ఏ, యాన్లను ఎలా ఉపయోగిస్తాం? ఏ, యాన్ డిపెండ్స్ ఆన్ ద సౌండ్స్. ఏ అండ్ యాన్ డిపెండ్స్ ఆన్ ద సౌండ్, నాట్ ద లెటర్. లెటర్ బట్టి కాదు, దేని బట్టి ఉపయోగిస్తాము? ఏ అండ్ యాన్ ఈజ్ డిటర్మిన్డ్ బై సౌండ్. శబ్దాలను బట్టి ఏ, యాన్లను ఉపయోగిస్తాము. శబ్దాన్ని బట్టి ఏ, యాన్లను ఉపయోగిస్తాం, లెటర్ని బట్టి కాదు. మనం చూడకూడదు. ఇక్కడ ఏం చేయకూడదు? అక్షరాలు చూడకూడదు. ఏం చూడాలంటే అక్షరాలు చేసేటువంటి శబ్దాన్ని చూడాలి. శబ్దాన్ని బట్టి ఏ, యాన్లను ఉపయోగిస్తాము. ఏ, యాన్ అనేటువంటివి 2 ఒక అనే సందర్భంలో ఉపయోగిస్తాము. ఒక అనే సందర్భంలో ఉపయోగిస్తాం. 1 అనేటువంటి సందర్భంలో ఏ, యాన్లను ఉపయోగిస్తాం. దే ఆర్ బేసికల్లీ అడ్జెక్టివ్స్. ఇవి బేసికల్గా ఏంటంటే ఇవి అడ్జెక్టివ్స్. ఈ యొక్క ఏ కానీ, యాన్ కానీ, ది కానీ అడ్జెక్టివ్స్. దీంట్లో చూసాం కదా. నెక్స్ట్ మనం చూసేది ఏంటంటే ఎక్కడ ఏ ఆర్టికల్ని ఉపయోగించాలి. ఏ సందర్భాల్లో ఉపయోగిస్తాము, యాన్ అనేటువంటి దాన్ని ఏ సందర్భాల్లో ఉపయోగిస్తాము. యూజ్డ్ బిఫోర్ ఏ వర్డ్ బిగిన్స్ విత్ ఏ కాన్సోనెంట్ సౌండ్. కాన్సోనెంట్ సౌండ్ అంటాం మనం. ఇక్కడ చూడండి, ఏని ఏ సందర్భాల్లో ఉపయోగిస్తాము, ఏ అనేటువంటి దాన్ని, ఏ అనే ఆర్టికల్ని ఎక్కడ ఉపయోగించాలి అంటే కనుక ఏ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఏ వర్డ్ బిగిన్స్ విత్ ఏ కాన్సోనెంట్ సౌండ్. కాన్సోనెంట్ లెటర్ కాదు, ఇక్కడ గమనించాలి. కాన్సోనెంట్ సౌండ్. కాన్సోనెంట్ అంటే హల్లు, శబ్దం. హల్లు శబ్దంతో ప్రారంభమయ్యే పదాల ముందు ఏను ఉపయోగించాలి. ఒక పదం హల్లు శబ్దంతో ప్రారంభమైతే దాని ముందు ఏం చేయాలంట? ఏ అనేటువంటి ఆర్టికల్ని మనం ఉపయోగించాలి. ఇక్కడ చూడండి, తెలుగులో మనం చూసినట్లయితే ఆ నుంచి అమ్మహ వరకు ఇవి అచ్చులని, కా నుంచి బండేర వరకు హల్లులు. ఈ శబ్దాలు చూసుకోవాలి మనం. ఇప్పుడు తెలుగులో వచ్చేటువంటి శబ్దాలు చూడాలి. చూడండి, ఏ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఏ వర్డ్ బిగిన్స్ విత్ ఏ కాన్సోనెంట్ సౌండ్. హల్లు శబ్దంతో ప్రారంభమయ్యే పదాల ముందు ఏ అనే ఆర్టికల్ని ఉపయోగించాలి. ఒక పదం హల్లు శబ్దంతో ప్రారంభమైతే చాలు, దాని ముందు ఏ అనేటువంటి ఆర్టికల్ని ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం పెన్ అనేటువంటిది రాసాం, వర్డ్ ఇది. ఇక్కడ స్టార్టింగ్లో పే అనేటువంటి శబ్దం వస్తుంది. అంటే ఈ తెలుగులో హల్లు శబ్దాన్ని ఇస్తుంది. పాకు సంబంధించినటువంటి అక్షరం ఇది. అందుచేత మనం ఏం చేయాలి? ఏ పెన్ అనాలి. అర్థమైందండి?
చైర్ ఉంది, CHAIR. దీంట్లో చా అనేటువంటి శబ్దం, ఇది కూడా హల్లు శబ్దంతో ప్రారంభమైంది కాబట్టి ఏ అనేటువంటిది. చూడండి, ఒక పదం హల్లు శబ్దంతో ప్రారంభమైతే దాని ముందు ఏ అనే ఆర్టికల్ని ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీ ఇలా ఉంది. ఇక్కడ స్టార్టింగ్లో ఈ లెటరు ఓవెల్ లెటర్ అయినప్పటికీ ఈ శబ్దం మాత్రం ఏమొస్తుందంటే యాకి సంబంధించిన అక్షరం ఇది, అంటే హల్లు శబ్దం వస్తుంది. అంచేత ఏం చేయాలంటే ఏ యూనివర్సిటీ అనాలి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాట్ ఉంది, BAT. దీంట్లో బా శబ్దం అంటే హల్లు శబ్దంతో ప్రారంభమైంది, ఏ బ్యాట్. అర్థమైందండి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్ రాసాం, ఇది కాతో స్టార్ట్ అయింది, ఇదే హల్లు శబ్దమే, ఏ క్యాట్. ఫర్ ఎగ్జాంపుల్ బెంచ్ రాసాం మనం, BENCH. ఇది కూడా బా శబ్దంతో స్టార్ట్ అయింది, ఏ బెంచ్. లైట్ రాసాం, LIGHT, ఏ లైట్. ఎందుకంటే లా శబ్దంతో ప్రారంభమైంది, ఇది కూడా హల్లు శబ్దంతో ప్రారంభమైంది. మనం ఏం చూడాలనుకున్నాం, ఏ యాన్లను శబ్దాన్ని బట్టి ఉపయోగిస్తాము, లెటర్లను బట్టి కాదు. అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఏ అండ్ యాన్ ఈజ్ డిటర్మిన్డ్ బై సౌండ్. ఇక్కడ చూడండి, రూల్ చూద్దాం. చూడండి మనం, ఏ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఏ వర్డ్ బిగిన్స్ విత్ ఏ కాన్సోనెంట్ సౌండ్. హల్లు శబ్దంతో ప్రారంభమయ్యే పదాల ముందు ఏ అనే ఆర్టికల్ను ఉపయోగించాలి. ఇక్కడ ఇది హల్లు శబ్దంతో ప్రారంభమైంది కాబట్టి ఏ అనేటువంటి స్టార్టింగ్లోనే చూడాలి మనం. ప్రారంభం ఏదైతే ఉందో దాన్ని చూడాలి మనం. ప్రారంభంలో ఏం శబ్దం వస్తుంది ఇది తెలుగులో చూసుకోవాలి. మన ఎగ్జాంపుల్ ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాము, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చూసామనుకోండి, ఎగ్జామినేషన్లో ఎలాగిస్తాడు ఇవి. ఫర్ ఎగ్జాంపుల్ హీ ఈజ్ డాష్ హిస్టోరియన్ అని ఉంది. మనం ఏం చూడాలి ఇప్పుడు అంటే కనుక ఈ బ్లాంక్ తర్వాత ఉన్నటువంటి వర్డ్లో ఫస్ట్ శబ్దం ఏమొస్తుందో చూడాలి. బ్లాంక్ తర్వాత ఉన్నటువంటి వర్డ్ ఏదైతే ఉందో దాంట్లో ఫస్ట్ శబ్దం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది హా శబ్దాన్ని ఇస్తుంది, అంటే హిస్టోరియన్లో హీ అంటే హా శబ్దం ఇస్తుంది, అంటే ఇది హల్లు శబ్దంతో ప్రారంభమైంది. అందువల్ల ఇక్కడ ఏ, ఈజ్ ఏ హిస్టోరియన్. ఫర్ ఎగ్జాంపుల్ యూరోపియన్ అనే పదం ఉంది, EUROPEAN, యూరోపియన్. ఇక్కడ యు శబ్దం వస్తుంది, యు. అందువల్ల హల్లు శబ్దంతో ప్రారంభమైంది కాబట్టి ఇక్కడ కూడా ఏ యూరోపియన్ అనాలి. ఇలాగా ఒక పదం కనుక హల్లు శబ్దంతో ప్రారంభమైతే దాని ముందు ఏ అనేటువంటి ఆర్టికల్ని ఉపయోగించాలి. చాలా పదాలు మనం ఇటువంటి వర్డ్స్ అని చాలా వరకు రాయొచ్చు మనం. ప్రతిదీ కూడా ఎక్కువ వర్డ్స్ అనేటువంటివి కాన్సోనెంట్ సౌండ్స్తో ప్రారంభమవుతాయి. కాన్సోనెంట్ సౌండ్స్తో ప్రారంభమయ్యేటువంటి ప్రతి పదం ముందు ఏ అనేటువంటి ఆర్టికల్ని ఉపయోగించాలి. ఇప్పుడు అర్థమైంది కదా, ఏ అనేటువంటి దాన్ని ఎందుకు ఉపయోగిస్తాము అంటే కనుక ఒక పదం హల్లు శబ్దంతో ప్రారంభమైనట్లయితే దాని ముందు ఏ అనేటువంటి ఆర్టికల్ని ఉపయోగించాలి. ఇక మనం యాన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఏ వర్డ్ బిగిన్స్ విత్ ఏ ఓవెల్ సౌండ్. ఇంతకుముందు చూసాం మనం హల్లు శబ్దంతో ప్రారంభమైంది అనుకున్నాం మనం. ఇక్కడ దానికి ఆపోజిట్ అనమాట. ఇది దేంతో ప్రారంభమవుతుంది, ఓవెల్ సౌండ్, అచ్చు శబ్దంతో ప్రారంభమవుతుంది. ఒక పదం అచ్చు శబ్దంతో ప్రారంభమైతే దాని ముందు ఏం చేయాలంట, యాన్ అనేటువంటి ఆర్టికల్ని ఉపయోగించాలి. ఇందాక చూసాం మనం, అచ్చు శబ్దం అంటే ఏంటి, ఆ నుంచి అమ్మహ వరకు వచ్చేటువంటి శబ్దాలు ఏవైతే ఉన్నాయో వాటి ముందు యాన్ అనేటువంటి ఆర్టికల్ని ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ అనేటువంటి పదం ఉంది, ఈవయ్యి. దీని శబ్దంలో తెలుగులో చూసేటప్పటికి ఐ అనేటువంటి శబ్దం వస్తుంది, అందువల్ల ఏ. ఫర్ ఎగ్జాంపుల్ అవర్ ఉంది, HOUR. దీంట్లో హెచ్ సైలెంట్ లెటర్, అంటే దీన్ని ఎలా రాస్తాం మనం, అవర్ అంటే ఆతో స్టార్ట్ అయింది, యాన్ అవర్. ఎగ్ ఉంది, EGG. ఇక్కడ కూడా ఎన్ ఎగ్ ఇలా రాస్తాం మనం తెలుగులో. అంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్నటువంటి శబ్దం ఏదైతే ఉందో చూసుకోవాలి, అచ్చు శబ్దం వస్తుందా హల్లు శబ్దం వస్తుందా అనేటువంటి చూసుకున్న తర్వాత. ఫర్ ఎగ్జాంపుల్ అంబ్రెల్లా ఉంది, UMBRELLA, అంబ్రెల్లా. యు అనేటువంటిది ఆ శబ్దాన్ని ఇస్తుంది, అందువల్ల యాన్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటెలిజెంట్ ఉంది, INTELLIGENT, ఇంటెలిజెంట్. ఇక్కడ ఈతో స్టార్ట్ అయింది, అంటే అచ్చు శబ్దంతో ప్రారంభమైంది కాబట్టి దీని ముందు కూడా మనం ఏం చేస్తాము, యాన్ అనేటువంటి
ఆర్టికల్ ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్కి వచ్చేటప్పటికి సోనల్ ఈజ్ డాష్ ఇంటెలిజెంట్ గర్ల్. ఇలా ఇచ్చాడు వాడు ఎగ్జామినేషన్లో ఇలాగ ఇస్తాడు, సోనల్ ఈజ్ డాష్ ఇంటెలిజెంట్ గర్ల్ అని. ఇక్కడ ఈ బ్లాంక్ తర్వాత ఉన్నటువంటి వర్డ్ స్టార్టింగ్లో ఏ శబ్దం వస్తుందో చూసుకోవాలి. ఇది ఈతో స్టార్ట్ అయింది అంటే దీంట్లో ఉంది మనకి, ఇది ఈతో స్టార్ట్ అయింది అంటే అచ్చు శబ్దంతో ప్రారంభమైంది. అందుచేత మనం ఏం చేస్తాం, దీంట్లో యాన్ అనేటువంటి ఆర్టికల్ రాస్తాము. సోనల్ ఈజ్ యాన్ ఇంటెలిజెంట్ గర్ల్. ఇటువంటి పదాలు మనం చాలా వరకు రాయొచ్చు. అచ్చు శబ్దంతో ప్రారంభమయ్యేటువంటి పదాలు ఏ అయినా సరే దాని ముందు యాన్ అనేటువంటి ఆర్టికల్ ఉపయోగించాలి. ఫస్ట్ చూసాం మనం, ఏ అనేటువంటిదేమో కాన్సనెంట్ సౌండ్, ఇక్కడ యాన్ అనేటువంటిది వచ్చేటప్పటికి ఓవెల్ సౌండ్. దానికి దీనికి ఆపోజిట్. నాట్ ద లెటర్ని బట్టి కాదు, శబ్దాన్ని బట్టి ఉపయోగిస్తాము. ప్రారంభంలో అది హల్లు శబ్దం వస్తుందా అచ్చు శబ్దం వస్తుందా అనేది ఐడెంటిఫై చేయాలి. అచ్చు శబ్దం వస్తే కనుక యాన్ రాయాలి, హల్లు శబ్దంతో ప్రారంభమైతే ఏ రాయాలి. ఆ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక తర్వాత డెఫినెట్ ఆర్టికల్ అనేది ఎక్కడ ఉపయోగిస్తాం అనేది, ది ఈజ్ ద డెఫినెట్ ఆర్టికల్ అన్నాం మనం. ఇండెఫినెట్ ఆర్టికల్ ఏ యాన్ల గురించి చెప్పుకున్నాము, ఎక్కడ ఉపయోగించాలనేది. ఇక్కడ ది అనేటువంటి ఆర్టికల్ని ఎక్కడ ఉపయోగించాలి, ఏదైనా ఒక దాని గురించి ఖచ్చితంగా చెప్పేటప్పుడు ది అనేటువంటి ఆర్టికల్ని మనం ఉపయోగిస్తాం అనుకున్నాము. ఇక్కడ చూడండి, ది ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ హోలీ బుక్స్, డైరెక్షన్స్, యూనిక్ ఇన్ ద వరల్డ్, బ్యాంక్స్, ట్రైన్స్. ఇవన్నీ మనం విడివిడిగా చెప్పుకోవాల్సినవి కలిపి చెప్తున్నాం. ఇక్కడ చూడండి, ది అనేటువంటిది ఎక్కడ ఉపయోగించాలంటే పవిత్ర గ్రంథాల పేర్ల ముందు ది అనేటువంటి ఆర్టికల్ని ఉపయోగించాలి. డైరెక్షన్స్, దిక్కుల పేర్ల ముందు ది అనేటువంటి ఆర్టికల్ ఉపయోగించాలి. యూనిక్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో ఒకే ఒక్కటిగా ఉన్నటువంటి వాటి పేర్ల ముందు ది అనేటువంటి ఆర్టికల్ ఉపయోగించాలి. బ్యాంకుల పేర్ల ముందు ది అనేటువంటి ఆర్టికల్ ఉపయోగించాలి. అలాగే రైళ్ల పేర్ల ముందు ది అనేటువంటి ఆర్టికల్ ఉపయోగించాలి. ది ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ హోలీ బుక్స్, డైరెక్షన్స్, యూనిక్ ఇన్ ద వరల్డ్, బ్యాంక్స్, అలాగే ట్రైన్స్. ఇలా కొన్ని రాసుకున్నాం మనం. ఇక్కడ చూడండి, పవిత్ర గ్రంథాల పేర్ల ముందు అంటే అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనకి రామాయణ ఇది పవిత్ర గ్రంథం కాబట్టి దీని ముందు ది అనేటువంటి ఆర్టికల్ రావాలి. అలాగే బైబిల్, ద బైబిల్, BIBLE ఇది పవిత్ర గ్రంథం కాబట్టి దీని ముందు ది అనేటువంటి ఆర్టికల్ రావాలి. పవిత్ర గ్రంథాల పేర్ల ముందు అది రామాయణ కానీ, మహాభారత కానీ, ఖురాన్ కానీ ఏదైనా పవిత్ర గ్రంథం ఏదైనా ఉందంటే కనుక దాని ముందు ది అనేటువంటి ఆర్టికల్ కంపల్సరీ ఉపయోగించాలి, గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్షన్స్ అన్నాం మనం. డైరెక్షన్ అంటే ఏంటి? దిక్కులు. ఈస్ట్ అనేటువంటి పేరు ఉంది మనకి, తూర్పు, ఈస్ట్, ద ఈస్ట్ అనాలి. అలాగే ద వెస్ట్ అనాలి, ద వెస్ట్. అలాగే ద నార్త్, NORTH. అలాగే ద సౌత్, SOUTH. ఇలాగా ఇవన్నీ కూడా ఏంటివి? డైరెక్షన్స్. ఈస్ట్ అనేటువంటి పేరు వచ్చిందంటే దాని ముందు ది అనేటువంటి ఆర్టికల్ రావాలి. వెస్ట్ అనేటువంటి పేరు వచ్చిందంటే దాని ముందు ది అనేటువంటి ఆర్టికల్. అలాగే నార్త్ అనేటువంటి పేరు ముందు ది అనేటువంటి ఆర్టికల్. అలాగే సౌత్ అనేటువంటి పేరు ముందు ది అనేటువంటి ఆర్టికల్. ఎందుకంటే ఇది డైరెక్షన్స్ ముందు ది అనేటువంటి ఆర్టికల్ ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ యూనిక్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో ఒకే ఒక్కటిగా ఉన్నవి, అవి ఏవైనా కానివ్వండి, ప్రపంచంలో ఒకే ఒక్కటిగా ఉన్నటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటి ముందు కూడా ది అనేటువంటి ఆర్టికల్ ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ద సన్ ఉంది, ఇక్కడ సన్ అనేటువంటిది ఒకటే కాబట్టి దాని ముందు ది అనేటువంటి ఆర్టికల్. అలాగే ద మూన్ అని, ద ఎర్త్ అని, EARTH. అలాగే ద స్కై. ఇలా మనం ఇంకా చాలా రాయొచ్చు ఇటువంటి వర్డ్స్. ఇటువంటి ప్రపంచంలో ఒకే ఒక్కటిగా ఉన్నటువంటి పేర్ల ముందు ది అనేటువంటి ఆర్టికల్ ఉపయోగించాలి. ఇక్కడ చూడండి మనం, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అన్నప్పుడు ద సన్కు ముందు ది అనేటువంటి ఆర్టికల్. అలాగే మూన్ అనేటువంటి దానికి ముందు ది అనేటువంటి ఆర్టికల్. ఎర్త్ అనేటువంటి దానికి ముందు ది అనేటువంటి ఆర్టికల్. స్కై అనేటువంటి పదానికి ముందు ది అనేటువంటి ఆర్టికల్. ఇలా ఉపయోగించాలి. నెక్స్ట్ ఇక వచ్చేటప్పటికి బ్యాంకుల పేర్ల ముందు ది అనేటువంటి ఆర్టికల్ ఉపయోగించాలి. ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ద ఆంధ్ర బ్యాంక్, ANDHRABANK. ఇలా బ్యాంకులు, చాలా బ్యాంకులు ఉన్నాయి మనకి. ఈ బ్యాంకుల పేర్లు ఏవైతే ఉన్నాయో ఆ బ్యాంకుల పేర్ల ముందు ది అనేటువంటి ఆర్టికల్ ఉపయోగించాలి. కెనరా బ్యాంక్ అని, ఇండియన్ బ్యాంక్ అని, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అని, HDFC బ్యాంక్ అని,
బ్యాంక్ ఆఫ్ బరోడా అని, ఓరియంటల్ బ్యాంక్ అని, ఇలా విజయ బ్యాంక్ అని, ఇలా రకరకాల బ్యాంకులు ఉన్నాయి. ఏ బ్యాంక్ అయినా సరే దాని ముందు ఏం చేయాలి? ది అనేటువంటి ఆర్టికల్ ఉపయోగించాలి. బ్యాంకుల పేర్ల ముందు ది అనేటువంటి ఆర్టికల్. ఇక ట్రైన్లు, రైళ్ళ పేర్ల ముందు ద గోదావరి, అలాగే ద గౌతమి ఎక్స్ప్రెస్, ద గౌతమి, ద రత్నాచల్ ఎక్స్ప్రెస్, RATNA, రత్నాచల్, ద రత్నాచల్ ఎక్స్ప్రెస్. ఇలా మనం రైళ్ళ పేర్ల ముందు కూడా ది అనేటువంటి ఆర్టికల్ని ఉపయోగించాలి. చూడండి, ఈ డెఫినేషన్ వచ్చేటప్పటికి ది ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ హోలీ బుక్స్, డైరెక్షన్స్, యూనిక్ ఇన్ ద వరల్డ్, బ్యాంక్స్, ట్రైన్స్. పవిత్ర గ్రంథాల పేర్ల ముందు, దిక్కుల పేర్ల ముందు, ప్రపంచంలో ఒకే ఒక్కటిగా ఉన్నటువంటి పేర్ల ముందు, బ్యాంకుల పేర్ల ముందు, రైళ్ళ పేర్ల ముందు ది అనేటువంటి ఆర్టికల్ ఉపయోగించాలి. ఈ పేర్లు ముందు అనమాట, గుర్తుపెట్టుకోవాలి. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్. ఈ రామాయణ అనేటువంటి పేరుకి ముందు బ్లాంక్ ఇచ్చినట్లయితే ఆ బ్లాంక్లో ఏం చేయాలి? ది అనేటువంటి ఆర్టికల్ ఉపయోగించాలి. ఈస్ట్ అనేటువంటి దానికి పేరు ముందు బ్లాంక్ ఇచ్చినట్లయితే ది అనేటువంటి ఆర్టికల్. సన్ అనేటువంటి దానికి ముందు బ్లాంక్ ఇస్తే ద సన్. బ్యాంక్ పేరు ముందు బ్లాంక్ ఇస్తున్నట్టుగా దాని ముందు ది అనేటువంటి ఆర్టికల్. రైలు పేర్ల ముందు బ్లాంక్ ఇస్తే దాని ముందు ది అనేటువంటి ఆర్టికల్. ఈ విధంగా ది అనేటువంటి ఆర్టికల్ మనం ది ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. ఏంటివి? మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. అంతేకాకుండా ఇన్వెన్షన్స్, క్లాస్ ఆఫ్ పీపుల్, రివర్స్, సీస్, ఓషన్స్, కెనాల్స్, లేక్స్, ఇటువంటివన్నీ కూడా మనం ది అనేటువంటి దాన్ని ఇంకా ఎక్కడ ఉపయోగించాలంటే సంగీత వాయిద్యాల పేర్ల ముందు ది అనేటువంటి ఆర్టికల్ ఉపయోగించాలి. కొత్తగా కనిపెట్టినటువంటి వస్తువుల పేర్ల ముందు, ఇన్వెన్షన్స్ ముందు ది అనేటువంటి ఆర్టికల్ ఉపయోగించాలి. క్లాస్ ఆఫ్ పీపుల్ అంటే రిచ్ కానీ, పూర్ కానీ, ఇంజోర్డ్ కానీ ఇటువంటి పదాలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ది అనేటువంటి ఆర్టికల్ ఉపయోగించాలి. అలాగే నదుల పేర్ల ముందు, సముద్రాల పేర్ల ముందు, మహాసముద్రాల పేర్ల ముందు, కాలువల పేర్ల ముందు ది అనేటువంటి ఆర్టికల్ను ఉపయోగించాలి. ది ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, ఇన్వెన్షన్స్, క్లాస్ ఆఫ్ పీపుల్, రివర్స్, సీస్, ఓషన్స్, కెనాల్స్ ఇటువంటి పేర్ల ముందు అనమాట. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ తబలా, TABALA, ద తబలా. అలాగే ద జాజ్, ద JAZZ, ద కీబోర్డ్, కీబోర్డ్ BOARD, ద కీబోర్డ్ అని. ఇలా చూడండి, ఇవన్నీ కూడా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. ఈ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ పేర్ల ముందు ది అనేటువంటి ఆర్టికల్ని ఉపయోగించాలి. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఏదైనా సరే, ఇంకా చాలా ఉన్నాయి, అవి ఏమి వచ్చినా కానీ దాని ముందు ది అనేటువంటి ఆర్టికల్ ఉపయోగించాలి. ఇన్వెన్షన్స్ ఉన్నాయి. ఇన్వెన్షన్ అంటే కొత్తగా కనిపెట్టినటువంటి మైక్రోస్కోప్, MICROSCOPE, మైక్రోస్కోప్ ఉంది, ద మైక్రోస్కోప్. లేదా ద టెలిస్కోప్, TELESCOPE, ద టెలిస్కోప్ పేరు ముందు కూడా ది అనేటువంటి ఆర్టికల్ని ఉపయోగించాలి. క్లాస్ ఆఫ్ పీపుల్, రిచ్ అనేటువంటి పదానికి ముందు ఇక్కడ ది అనేటువంటి ఆర్టికల్ ఉపయోగించాలి. అలాగే పూర్ అనేటువంటి పదానికి ముందు ది అనేటువంటి ఆర్టికల్ని ఉపయోగించాలి. అలాగే ఇంజోర్డ్, INJURED, ఇంజోర్డ్ అనేటువంటి పదానికి ముందు ది అనేటువంటి ఆర్టికల్ ఉపయోగించాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ది ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ క్లాస్ ఆఫ్ పీపుల్. రిచ్ అనేటువంటి పదానికి ముందు ది అనేటువంటి ఆర్టికల్ ఉపయోగించాలి. పూర్ అనేటువంటి పదానికి ముందు ది అనేటువంటి ఆర్టికల్. ఇంజోర్డ్ అనే పదానికి ముందు ది అనేటువంటి ఆర్టికల్. ఇలాగా ఉపయోగించాలి. తర్వాత ఏముంది మనకి? రివర్స్, సీస్, ఓషన్స్, కెనాల్స్. రివర్స్ అంటే నదులు, ద గోదావరి అనేటువంటిది నదిది. అందుచేత దీని ముందు ఏం చేసాం మనం? ది అనేటువంటి ఆర్టికల్ ఉపయోగించాం. ద కృష్ణ, KRISHNA, ద కృష్ణ అనేటువంటిది కూడా నది కాబట్టి దాని ముందు ది అనేటువంటి ఆర్టికల్ని ఉపయోగించాము. సముద్రాలు, మహాసముద్రాలు, అలాగే కాలువలు ఇటువంటి పేర్ల ముందు అన్నిటిని కూడా మనం ఏం చేస్తాము? ఉపయోగిస్తాము. ద అట్లాంటిక్ ఓషియన్ అని, ద పసిఫిక్ ఓషియన్ అని, అలాగే సీ వచ్చేటప్పటికి రెడ్ సీ అని, బ్లాక్ సీ అని. కెనాల్స్ వచ్చేటప్పటికి ద సూయజ్ కెనాల్, SUEZ, ద సూయజ్ కెనాల్. ఇటువంటి పేర్ల ముందు మనం ఏం చేస్తాము? ది అనేటువంటి ఆర్టికల్ ఉపయోగిస్తాము. ద రెడ్ సీ, ఎర్ర సముద్రం అంటాం కదా మనం. ది అనేటువంటి ఆర్టికల్ ఎలా ఉపయోగిస్తాం. ఈ విధంగా మన ఈ రూల్స్ అనేటువంటిది కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. ది ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, ఇన్వెన్షన్స్, క్లాస్ ఆఫ్ పీపుల్, రివర్స్, సీస్, ఓషన్స్, కెనాల్స్. సంగీత వాయిద్యాల పేర్ల ముందు, కొత్తగా కనిపెట్టినటువంటి వాటి పేర్ల ముందు,
రిచ్, పూరు, ఇంజూర్డ్ అనేటువంటి పదాల ముందు, నదుల పేర్ల ముందు, అలాగే సముద్రాల పేర్ల ముందు, మహాసముద్రాల పేర్ల ముందు, కాలువల పేర్ల ముందు, సరస్సుల పేర్ల ముందు, ఇవన్నిటి ముందు కూడా ఏం చేయాలంటే ది అనేటువంటి ఆర్టికల్ ఉపయోగించాలి. సందర్భాలు ఉపయోగిస్తాము. ది ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ ఏరోప్లేన్, షిప్స్, పబ్లిక్ బిల్డింగ్స్, సూపర్లేటివ్ డిగ్రీ, ఫస్ట్, సెకండ్, నెక్స్ట్, మిడిల్, సెంటర్, టాప్, ఎండ్, బాటమ్ ఇటువంటి పదాలు. ది అనేటువంటి ఆర్టికల్ని విమానాల పేర్ల ముందు ఉపయోగించాలి, ఓడల పేర్ల ముందు ఉపయోగించాలి, అలాగే ప్రభుత్వ భవనాలు ఏవైతే ఉన్నాయో వాటి పేర్ల ముందు కూడా ది అనేటువంటి ఆర్టికల్ ఉపయోగించాలి. సూపర్లేటివ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో మనకు ఉంది. సూపర్లేటివ్ డిగ్రీ పదాల ముందు కూడా ది అనేటువంటి ఆర్టికల్ని ఉపయోగిస్తాము. అంతేకాకుండా కొన్ని వర్డ్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. ఫస్ట్ కానీ, సెకండ్ కానీ, నెక్స్ట్ కానీ, మిడిల్ కానీ, సెంటర్ కానీ, టాప్ కానీ, ఎండ్ కానీ, బాటమ్ కానీ ఇటువంటి పదాల ముందు ది అనేటువంటి ఆర్టికల్ ఉపయోగించాలి. గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ప్లేన్స్ వచ్చేటప్పటికి ద జెట్ ఎయిర్వేస్ అని, ద జెట్ ఎయిర్వేస్, ద కింగ్ ఫిషర్ అని, ద కింగ్ ఫిషర్. ఇలా మన చాలా ఇంకా వాళ్ళ పేర్లు ఉన్నాయి, చాలా వరకు పేర్లు ఉన్నాయి. అలాగే షిప్పులని ద అశోక, ద కనిష్క అనేటువంటివి, ద టైటానిక్ అని, ఇటువంటి ఓడల పేర్ల ముందు ది అనేటువంటి ఆర్టికల్ అనేది ఉపయోగించాలి. ప్రభుత్వ భవనాలు ద సెక్రటరియట్ అని, ద పంచాయతీరాజ్ అని, అలాగే ఇలాగే సూపర్లేటివ్ డిగ్రీ అంటే పదాల్లో మనం ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ హాట్ అనే పదం ఉందనుకోండి, అదేమవుతుందంటే హాటెస్ట్, HOTTEST పదం చివరిలో EST యాడ్ అయితే కనుక దాని ముందు ది అనేటువంటి ఆర్టికల్. ఫర్ ఎగ్జాంపుల్ గుడ్ ఉందనుకోండి, బెటర్, బెస్ట్ అవుతుంది, BEST పదం చివరిలో EST చేరితే దాన్ని సూపర్లేటివ్ డిగ్రీ పదం అంటాం. అలాగే ఇటువంటి పదాలు టాల్ అనేటువంటి పదం ఉందనుకోండి, టాల్, టాలర్, టాలెస్ట్ పదం చివరిలో EST అడ్జెక్టివ్కి EST చేరినప్పుడు అది సూపర్లేటివ్ డిగ్రీ అవుతుంది. ఆ సూపర్లేటివ్ డిగ్రీ పదాల ముందు ది అనేటువంటి ఆర్టికల్ ఉపయోగించాలి. అలాగే ఫస్ట్ అనేటువంటి పదం ద ఫస్ట్ ఫ్లోర్, FIRST ద ఫస్ట్ ఫ్లోర్. ఇలాగ ఫస్ట్ అనేటువంటి పదానికి ముందు ది అనేటువంటి ఆర్టికల్. అలాగే ద సెకండ్ ఫ్లోర్ అని, ద నెక్స్ట్ ట్రైన్ అని, ద మిడిల్ రో అని, ఇన్ ద సెంటర్ అని, ద టాప్ ఫ్లోర్ అని, ఎట్ ద ఎండ్ అని, ఎట్ ద బాటమ్ లైన్ అని ఇలా మనం చూస్తున్నట్లయితే ఇటువంటి వాటిలో చాలా వరకు మనం పదాలు గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ముఖ్యంగా ది అనేటువంటి ఆర్టికల్ని ఎక్కడెక్కడ ఉపయోగిస్తాము? రైళ్ల పేర్ల ముందు ది అనేటువంటి ఆర్టికల్, వాడల పేర్ల ముందు ది అనేటువంటి ఆర్టికల్, ప్రభుత్వ భవనాలన్నీ పేర్ల ముందు కూడా ది అనేటువంటి ఆర్టికల్ ఉపయోగించాలి. సూపర్లేటివ్ డిగ్రీ పదాల ముందు అడ్జెక్టివ్ ముందు ఏం చేస్తాము? ది అనేటువంటి ఆర్టికల్. అంతేకాకుండా ఫస్ట్ అనేటువంటి వర్డ్ కానీ, సెకండ్ అనేటువంటి వర్డ్ కానీ, నెక్స్ట్ కానీ, మిడిల్ కానీ, సెంటర్ కానీ, టాప్ కానీ, ఎండ్ కానీ, బాటమ్ కానీ ఇటువంటి వర్డ్స్ కనుక వచ్చినట్లయితే ఇటువంటి వర్డ్స్కి ముందు ది అనేటువంటి ఆర్టికల్ కంపల్సరీగా మనం ఉపయోగించాలి. వేర్ నో ఆర్టికల్ ఈజ్ యూజ్డ్, ఎక్కడ ఆర్టికల్ అనేది ఉపయోగించకూడదు. ఇంతకుముందు చూసాం మనం ఎక్కడ ఆర్టికల్ ఉపయోగించాలి అనేది చూసాము. ఇక్కడ ఎక్కడ ఆర్టికల్ అనేది ఉపయోగించకూడదు అనేటువంటి దాన్ని చూస్తున్నాం మనం. ఇక్కడ ఎక్కడ ఆర్టికల్ ఉపయోగించకూడదు అంటే నో ఆర్టికల్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ గేమ్స్. ఆటల పేర్ల ముందు ఏ విధమైన ఆర్టికల్ అనేది ఉపయోగించకూడదు. అలాగే డిసీజెస్, DISEASES డిసీజెస్. అలాగే సబ్జెక్ట్స్ ఇటువంటి పేర్ల ముందు ఏ విధమైన ఆర్టికల్ అనేది ఉపయోగించకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ చెస్ ఈజ్ ఏ ఫైన్ గేమ్ ఇలా ఉంది. దీని ముందు ఏ విధమైన ఆర్టికల్ ఉపయోగించకూడదు, ఎందుకంటే ఇది చెస్ అనేటువంటిది గేమ్. అర్థమైందండి? దీని ముందు ఏ విధమైన ఆర్టికల్ అనేది ఉపయోగించకూడదు. ఒకవేళ బ్లాంక్ వస్తే కనుక దీంట్లో ఏం రాయాలి? నో ఆర్టికల్ అని రాయాలి. ఆటల పేర్ల ముందు ఏ విధమైన ఆర్టికల్ని ఉపయోగించకూడదు, అది ఏ గేమ్ అయినా సరే. అర్థమైందండి? ఆటల పేర్ల ముందు ఏ విధమైన ఆర్టికల్ని ఉపయోగించకూడదు. అలాగే వ్యాధుల పేర్ల ముందు డిసీజెస్ ఉంటాయి, ఆ డిసీజెస్ పేర్ల ముందు కూడా ఏ విధమైన ఆర్టికల్ అనేది ఉపయోగించకూడదు. మమ్స్ అని, మీజిల్స్ అని, అలాగే మమ్స్ అని ఇటువంటి కొన్ని అంటువ్యాధులు ఉంటాయి. అటువంటి పేర్ల ముందు కూడా, వ్యాధుల పేర్ల ముందు కూడా ఏ విధమైన ఆర్టికల్ అనేది ఉపయోగించకూడదు. ఇక సబ్జెక్ట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ ఉంది,
మ్యాథమెటిక్స్ అనేటువంటి సబ్జెక్ట్ ఉంది, దీని ముందు ఏ విధమైన ఆర్టికల్ ఉపయోగించకూడదు. అది ఏ సబ్జెక్ట్ అయినా, అది ఇంగ్లీష్ అయినా, మ్యాథమెటిక్స్ అయినా, ఫిజిక్స్ అయినా, కెమిస్ట్రీ అయినా, ఇటువంటి సబ్జెక్ట్ పేర్ల ముందు ఏ విధమైన ఆర్టికల్ అనేది ఉపయోగించకూడదు. మ్యాథమెటిక్స్ ఈజ్ హిజ్ ఫేవరెట్ సబ్జెక్ట్, FAVOURITE, ఫేవరెట్ సబ్జెక్ట్. ఇలా రాసాం మనం. ఇలా రాసేటప్పుడు ఏమైంది, ఇక్కడ ఏ విధమైన ఆర్టికల్ అనేది ఉపయోగించకూడదు. మ్యాథమెటిక్స్ అనేది అతని యొక్క ఇష్టమైనటువంటి సబ్జెక్ట్ అని చెప్పాము. ఈ మ్యాథమెటిక్స్ అనేటువంటి సబ్జెక్ట్ కాబట్టి దీని ముందు ఏ విధమైన ఆర్టికల్ అనేది ఉపయోగించకూడదు. విద్యకు కానీ జ్ఞాన సంబంధ విషయాల ముందు ఏ విధమైన ఆర్టికల్ అనేది ఉపయోగించకూడదు. ఒకటి ఆటల పేర్ల ముందు కానీ, డిసీజెస్ పేర్ల ముందు కానీ, వ్యాధుల పేర్ల ముందు కానీ, విద్య కానీ జ్ఞాన సంబంధ విషయాల పేర్ల ముందు ఏ విధమైన ఆర్టికల్ అనేది చూడండి. వేర్ నో ఆర్టికల్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ డేస్, మంత్స్, సీజన్, సబ్స్టెన్సెస్. రోజుల పేర్ల ముందు కానీ, నెలల పేర్ల ముందు కానీ, అలాగే ఋతువుల పేర్ల ముందు కానీ, కొన్ని పదార్థాల పేర్ల ముందు కానీ ఏ విధమైన ఆర్టికల్ అనేది ఉపయోగించకూడదు. ఈ రోజుల పేర్లు అంటే అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ సండే ఈజ్ ఏ హాలిడే, సండే ఈజ్ ఏ హాలిడే ఇలా రాసాం మనం. ఇక్కడ సండే అనేటువంటిది డే, దీని ముందు ఏ విధమైన ఆర్టికల్ అనేది ఉపయోగించకూడదు. అది ఏ రోజైనా కానివ్వండి, రోజుల పేర్ల ముందు ఏ విధమైన ఆర్టికల్ అనేది ఉపయోగించకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మంత్స్ ఉంది, మే ఈజ్ ద హాటెస్ట్ మంత్, మే ఈజ్ ద హాటెస్ట్, HOTTEST, హాటెస్ట్ మంత్ ఆఫ్ ఏ ఇయర్. సంవత్సరంలో మే నెలలో బాగా వేడిగా ఉంటుంది అంటున్నాం మనం. ఇక్కడ హాటెస్ట్ అనేటువంటిది సూపర్లేటివ్ డిగ్రీ పదాల ముందు ది అనేటువంటి ఆర్టికల్ వచ్చింది. ఇక్కడ మే అనేటువంటి దాని గురించి చెప్పుకుంటున్నాం. ఇది మంత్ నేమ్, అంచేత ఇక్కడ ఏ విధమైన ఆర్టికల్ అనేది దీని ముందు రాదు. అలాగే సీజన్స్, ఋతువుల పేర్ల ముందు వింటర్ కానీ, స్ప్రింగ్ సీజన్ కానీ, అలాగే సమ్మర్ కానీ అటువంటి పేర్ల ముందు ఏ విధమైన ఆర్టికల్ రాదు. సబ్స్టెన్సెస్ అంటే పదార్థాలు, అంటే గోల్డ్ కానీ, సిల్వర్ కానీ ఇటువంటి పదాల ముందు. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ ఈజ్ ఏ ప్రీసియస్ మెటల్, గోల్డ్ ఈజ్ ఏ ప్రీసియస్, PRECIOUS, గోల్డ్ ఈజ్ ఏ ప్రీసియస్ మెటల్. అలా చెప్పుకున్నాం మనం. గోల్డ్ అనేటువంటి పదానికి ముందు ఏ విధమైన ఆర్టికల్ ఉపయోగించకూడదు. తర్వాత రావచ్చు, తర్వాత ఇక్కడ వచ్చింది చూడండి. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ సబ్స్టెన్సెస్, పదార్థాల పేర్ల ముందు ఏ విధమైన ఆర్టికల్ అనేది రాకూడదు. ఇలా గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా లంచ్ కానీ, బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ మీల్స్, MEALS, మీల్స్, భోజన పదార్థాలు ఏవైతే ఉన్నాయో, భోజన పదార్థాల పేర్లు ఏవైతే ఉన్నాయో వాటి పేర్ల ముందు కూడా ది అనేటువంటి ఆర్టికల్ ఉపయోగించకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ లంచ్ అనేటువంటిది ఉంది, LUNCH, ద లంచ్ అనకూడదు. అలాగే ద డిన్నర్ అనకూడదు, ద డిన్నర్ ఇలా అనకూడదు. అర్థమైందండి? ఇటువంటి పేర్ల ముందు ఈ భోజన పదార్థాలు, బ్రేక్ఫాస్ట్, BREAKFAST, బ్రేక్ఫాస్ట్ పేరు ముందు ఏ విధమైన ఆర్టికల్ ఉపయోగించకూడదు. అర్థమైందండి? ఎక్కడెక్కడ ఉపయోగించకూడదు మనం? వేర్ నో ఆర్టికల్ ఈజ్ యూజ్డ్ అంటే రోజుల పేర్ల ముందు, అలాగే నెలల పేర్ల ముందు, ఋతువుల పేర్ల ముందు, పదార్థాల పేర్ల ముందు, భోజన పదార్థాల పేర్ల ముందు ఏ విధమైన ఆర్టికల్ అనేది ఉపయోగించకూడదు. వేర్ నో ఆర్టికల్ ఈజ్ యూజ్డ్. ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్ అంటాం దీన్ని మనం. ఒమిషన్ ఆఫ్, ఎక్కడ ఆర్టికల్ ఉపయోగించకూడదు అంటే నో ఆర్టికల్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ స్కూల్, కాలేజ్, హాస్పిటల్, చర్చ్, ప్రిజన్ వెన్ యూజ్డ్ యాజ్ ప్రైమరీ పర్పస్. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం, ప్రైమరీ పర్పస్. ఇక్కడ ఎప్పుడు ఆర్టికల్ అనేది ఉపయోగించకూడదు స్కూల్ ముందు అంటే కనుక రెగ్యులర్గా జరిగేటువంటి యాక్టివిటీ ఉందంటే కనుక దాని ముందు ఉపయోగించకూడదు. అంటే ప్రైమరీ పర్పస్ అంటే దీని విధి ఏదైతే ఉందో దాన్ని నిర్వర్తించినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ దే గో టు స్కూల్ ఎవ్రీడే, దే గో టు స్కూల్ ఎవ్రీడే, EVERYDEY ఇలా ఉంది. ఇక్కడ స్కూల్ అనేటువంటి పదానికి ముందు ఏ విధమైన ఆర్టికల్ అనేది ఇక్కడ రాలా. అంటే ప్రతిరోజు వాళ్ళు ఏం చేస్తున్నారు? స్కూల్కి వెళ్తున్నారు. ఇది డైలీ యాక్టివిటీ, ఇది ఎప్పుడూ జరిగేటువంటిది. దీని పర్పస్ ఏంటి? పిల్లలు స్కూల్కి వెళ్ళడం, ప్రైమరీ పర్పస్ అంటాం. ఈ సెకండరీ పర్పస్ అయితే ఉపయోగించవచ్చు. అర్థమవుతుందండి? స్కూల్కి పిల్లలు రోజు కూడా వెళ్తున్నారు, ఇది ప్రైమరీ పర్పస్. అదే సెకండరీ పర్పస్ అంటే అర్థం ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ హీ ఇన్స్పెక్టెడ్, INSPECTED, he inspected the school, SCHOOL, he inspected the school on Monday. ఇక్కడ చూడండి, స్కూల్కి ముందు ది అనేటువంటి ఆర్టికల్ వచ్చింది. ఇది సెకండరీ పర్పస్. ఇది ఎందుకని? స్కూల్కి ప్రతిరోజు వెళ్ళడం అనేటువంటిది ఇది ఏదైతే ఉందో ఇది ప్రైమరీ పర్పస్. పిల్లలందరూ స్కూల్కి వెళ్తారు, దాని యొక్క ప్రాథమిక విధి. అయితే ఇక్కడ హీ ఇన్స్పెక్టెడ్ ద స్కూల్,
దాన్ని ఇన్స్పెక్ట్ చేయడానికి ఒక వ్యక్తి వెళ్ళారు. ఎప్పుడంటే మండే వెళ్ళారు. ఇతను ప్రతిరోజు ఇన్స్పెక్షన్ చేయరు. అర్థమైందండి? ప్రతిరోజు ఈ ఇన్స్పెక్షన్ అనేటువంటి జరగదు, ప్రత్యేకంగా ఒకరోజు మాత్రమే జరుగుతుంది. అందుచేత ఏమైంది ఇక్కడ అప్పుడు మాత్రం అంటే ఇది సెకండరీ పర్పస్ అయిందనమాట, సెకండరీ పర్పస్. అందుచేత మనం ఏం చేసాం, దీన్ని ది అనేటువంటి దాన్ని ఉపయోగించాం. ప్రైమరీ పర్పస్ అయితే కనుక మనం ఉపయోగించాం. అలాగే కాలేజీ కూడా, హాస్పిటల్, పేషెంట్స్ అందరూ కూడా హాస్పిటల్కి వెళ్తారు. కానీ హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్ని కానీ డాక్టర్ని కానీ కలవడానికి మనం ప్రత్యేకంగా వెళ్ళినప్పుడు మనం ఉపయోగిస్తాం. అలాగే చర్చికి వెళ్ళినప్పుడు, ప్రతి ఆదివారం చాలామంది చర్చికి వెళుతూ ఉంటారు. అలా కాకుండా కొత్తగా మనం వెళ్ళినప్పుడు ప్రజలకి అంటే అర్థం ఏంటి, దాని యొక్క విధి ఏంటి అంటే నేరస్తులను శిక్షించడం ప్రైమరీ పర్పస్. వాళ్ళని చూడటానికి మనం వెళ్ళినప్పుడు అది సెకండరీ పర్పస్ అవుతుంది. అర్థమైందా? ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ కానీ, కాలేజ్ కానీ, హాస్పిటల్ కానీ, చర్చ్ కానీ, ప్రెజెంట్ కానీ వాటి యొక్క ప్రైమరీ పర్పస్ ఏదైతే ఉందో దాన్ని నిర్వర్తించినప్పుడు ఏ విధమైన ఆర్టికల్ అనేది రాదు. అలా కాకుండా ప్రైమరీ పర్పస్ కాకుండా సెకండరీ పర్పస్లో కనుక ఉంటే అప్పుడు ది అనేటువంటి ఆర్టికల్ వస్తుంది. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. చూడండి, ఆర్టికల్ ఎక్కడెక్కడ ఉపయోగించాలి, ఎక్కడ ఉపయోగించకూడదు అనేది ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. కొన్ని అబ్రివేషన్స్ ఉంటాయి. అబ్రివేషన్స్ ముందు కూడా మనం యాన్ అనేటువంటి ఆర్టికల్ ఉపయోగించాలి. దాంట్లో మనం యాన్ అనేటువంటి దాంట్లో ఎంఏ కానీ, ఐఎస్ఐ ప్రోడక్ట్ కానీ ఇటువంటి వాటి గురించి మనం చూసినట్లయితే వాటిలో కూడా యాన్ అనేటువంటి ఆర్టికల్ ఉపయోగించాలి. ఎక్కడ ఏ అని ఉపయోగించాలి, ఎక్కడ యాన్ ఉపయోగించాలి, ఇవన్నీ తెలుసుకున్నాం. జాగ్రత్తగా ఇవన్నీ ఫాలో అయినట్లయితే కనుక మనకి ఆర్టికల్స్ నుంచి 3 మార్క్స్ అనేది ఈజీగా మనం గెయిన్ చేయొచ్చు. థ్యాంక్ యూ.